అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ లెక్కలు, ఆర్థిక విశ్లేషణ ఉద్యోగులకు ఐఆర్ అందకపోవడంతో ఆర్థికంగా తిప్పలు. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం గనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్‌లోకి అయితే వెళ్ళిపోదాం. పీఆర్సీ ఆలస్యంతో ఉద్యోగులకు తప్పని ఆర్థిక తిప్పలు, ఖర్చులు తగ్గవు, జీతాలు పెరగవు. ఐఆర్ లేకపోవడం వల్ల ఉద్యోగులకు ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారు. ఒక ఉద్యోగి యొక్క బేసిక్ సాలరీ 60,000 అనుకుంటే దానికి 25% ఐఆర్ కలిపితే నెలకు రూ. 15,000 అవుతుంది. అదే ఒక సంవత్సరానికి ఉద్యోగికి ప్రత్యేకంగా రూ. 1,80,000 వస్తాయి. తెలంగాణలో దాదాపు 4.5 లక్షల మంది ఉద్యోగులు, 2.5 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. కేవలం ఐఆర్ మాత్రమే ఒక ఏడాది ఆలస్యమైతే 7 లక్షల మంది మొత్తం 12,600 కోట్ల నష్టమైతే వాటిల్లుతుంది ఉద్యోగ పెన్షనర్లకు. ఇది ఉద్యోగుల జేబు నుండి ప్రభుత్వం దోచుకున్న డబ్బు అని ప్రభుత్వ ఉద్యోగులైతే చెబుతున్న లెక్క. అయితే పీఆర్సీ ఆలస్యం అంటే 5 సంవత్సరాలకోసారి రావాల్సిన బేసిక్ సాలరీ పెరుగుదల ఆగిపోతుంది. దీని ఎఫెక్ట్ అన్ని రంగాలపై కూడా ఉంటుంది. కాబట్టి రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కి సంబంధించి కూడా చివరి 10 నెలల యావరేజ్ బేసిక్ మీద 50% పీఆర్సీ లేకుండా రిటైర్ అయితే నెలకు 5,000 నుంచి 10,000 తక్కువ జీతం వస్తుంది. 25 సంవత్సరాల పెన్షన్ కాలంలో ఆయా ఉద్యోగులు 15-30 లక్షల నష్టం వాటిల్లే అవకాశం అయితే ఉంది. గ్రాట్యుటీ 16.5 నెలల బేసిక్ ఎక్కువ, గ్రాట్యుటీ తక్కువ. ఇక 2018 పీఆర్సీ తర్వాత 7 సంవత్సరాలైతే అవుతుంది. ఈ 7 ఏళ్లలో బియ్యం 60 కేజీలు 140% అయితే పెరిగింది. గ్యాస్ 600 నుంచి 900 అంటే 75% పెరిగింది. స్కూల్ ఫీజులు 2 రెట్లు పెరిగాయి. ప్రభుత్వ స్కూల్‌లో చదివిస్తే అవి కూడా ఉండవు. అద్దెలు మెట్రో సిటీల్లో 50-80% మేర పెరిగాయండి. జీతం మాత్రం అదే. అంటే ఉద్యోగి నిజమైన ఆదాయం 40% పడిపోయింది. దీన్ని ఆర్థిక శాస్త్రంలో సైలెంట్ పే కట్ అంటారు. మీరు చెప్పినట్లు ఈఎంఐ, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్ జీతం చాలకపోవడంతో ఉద్యోగి ఏడాదికి 15-24% వడ్డీలకైతే అప్పులైతే చేస్తున్నారు. ఐఆర్ లేకపోవడం, అప్పు మీద అప్పు, అధిక బానిసత్వం పెరుగుతూనే ఉంది. కుటుంబం, సమాజం చీలిపోతుంది. మొత్తంగా మధ్యతరగతి కుటుంబ వ్యవస్థ దీనివల్ల కుప్పకూలుతుంది. పొదుపు లేకపోవడం, జీతం పెరగకపోవడం వలన పొదుపు శూన్యమవుతుంది. గతంలో ఉద్యోగి జీతంలో 20% పొదుపు చేసేవాడు. ఇప్పుడు పొదుపు 0, పైగా అప్పు. పిల్లల పెళ్లి, ఇంటి నిర్మాణం కళ్ళగా మిగిలిపోతున్నాయి. ఇక ప్రభుత్వ స్కూల్ టీచర్ తన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్‌లో చదివించలేని పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వ డాక్టర్ కూడా కార్పొరేట్ హాస్పిటల్‌కి వెళ్ళలేడు. ప్రభుత్వ సేవకుడే ప్రభుత్వ సేవలకు నోచుకొని విచిత్రం నెలకొంది. మహిళా ఉద్యోగులపై దాడి జరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తి విలువ పడిపోతుంది అని అంటున్నారు. ప్రజాసేవల నాణ్యత పతనం కూడా అవుతుంది. తరాల మధ్య అసమానత ఏర్పడుతుంది. ప్రభుత్వ వాదన తిప్పుకొట్టే వాస్తవాలు అయితే ఉన్నాయండి. అంటే ఇక్కడ ఉచితాలు, సంక్షేమం పేరుతో వేల కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులున్నాయి. కానీ ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ అమలు చేయాలంటే మాత్రం డబ్బులు ఉండడం లేదు. అంతేకాకుండా కార్పొరేట్ రాయితీలపై కోట్లు మాఫీ చేస్తున్నారు. ప్రచారంతో పాటు ప్రాజెక్ట్ వ్యయాలకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. అదే ఉద్యోగ జీతం వచ్చేసరికి మాత్రం ఆర్థిక భారం అంటున్నారు. ఇది ప్రభుత్వ ద్వంద్వ విధానం. ఉద్యోగ భారం కాదు, ప్రభుత్వ యంత్రాంగానికి వెన్నెముక. తక్షణ పరిష్కారానికి సంబంధించి ఐఆర్ వెంటనే ప్రకటించాలి. పీఆర్సీ రిపోర్ట్ కోసం వెయిట్ చేయకుండా 25-27% ఐఆర్ ఇవ్వాలి. 1999, 2005, 2010, 2015, 2018 పీఆర్సీలన్నింటిలోనూ ఐఆర్ ఇచ్చారు. పీఆర్సీ కమిషన్ నియామకం 6 నెలల్లో రిపోర్ట్ వెంటనే అమలు చేయాలి. బకాయిలు, ఫేజ్ వైజ్ చెల్లింపులు, పెండింగ్ డీఏ, మెడికల్, ఈఎల్ ఎన్కాష్మెంట్ 4 విడతల్లో ఇవ్వాలి. రిటైర్ అయ్యే వారికి ప్రొటెక్షన్ ఇవ్వాలి. పీఆర్సీ వచ్చేలోపు రిటైర్ అయ్యే వారికి నోషనల్ బెనిఫిట్స్ ఇవ్వాలంటున్నారు.